హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ టమోటా ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం పదండి. టమోటా ఎగ్ కర్రీకి ముందుగా 1/2 కిలో టమోటా, తాజాగా ఉన్నటువంటి మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి టమోటాను తీసుకున్నాను. టమోటా ఎగ్ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఆనియన్స్ ఒక 5 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 15 తీసుకున్నాను. కారం ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక 15 తీసుకున్నాను. 1/2 కిలో టమోటాకి 1/2 డజన్ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టమోటాని అంతా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగాను కట్ చేసుకోకూడదు, మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పెద్దగానే కట్ చేసుకున్నాను. నంజుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. తాజా కొత్తిమీర కొద్దిగా, పచ్చి కరివేపాకు కొద్దిగా తీసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని తర్వాత అందులోకి ఒక పాత్రలోకి నీళ్లు అంటే తగినంత వాటర్ పోసుకొని ఈ 1/2 డజన్ ఎగ్స్ వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా అంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఎగ్స్ ఉడికినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాలి, అంటే ఆవాలు ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు టమోటాలంతా బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, టమోటాల ముక్కలంతా ఉడికింది కదా, ఇంకా కొంచెం ఉడకాలి. దీంట్లో ఒక చుక్క అనేది కూడా వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకున్నామంటే టేస్ట్ వేరే ఉంటుంది. ఆయిల్లోనే ఉడికితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని వాటర్ వేసుకోకూడదు. ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి టమోటా ముక్కల్ని. టమోటా అంతా ఆయిల్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి తాజా కొత్తిమీర గుప్పెడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి 1/2 డజన్ ఎగ్స్, ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎగ్ అంతా టమోటా కర్రీలోకి బాగా మంచిగా కలుపుకున్నాం అనుకోండి, టమోటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. టమోటా ఎగ్ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.